Welcome back again. This is Viday. You watch Viday YouTube channel. Guys, మీరు 10th పాస్ అయ్యారా? సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేద్దాం అనుకున్నారా? సూపర్ ఆపర్చునిటీ అయితే వచ్చిందన్నమాట. సో గైస్, మీరు ఫిబ్రవరి 24th కల్లా మీ అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేసి నేను చెప్పబోయే అడ్రస్కి అయితే మీరు పంపించేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో 10th పాస్ అయిన వాళ్ళకి పర్ మంత్ 30,000 వరకు మీరైతే ఎర్న్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, సో 4 ఇయర్స్లో మనకైతే 40,000 వరకు మనకైతే శాలరీ అయితే అవ్వబోతుంది అన్నమాట. ఓకే, సో గైస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. మంచి నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు గైస్. సో చూస్తే మనకి అగ్నివీర్ వాయు నాన్ కాంబటెంట్ రోల్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో గైస్, కరెక్ట్గా చూస్తే మీరు 10th పాస్ అయ్యి మీరు హౌస్ కీపింగ్ స్ట్రీమ్స్లోని హాస్పిటాలిటీ స్ట్రీమ్స్లో కనుక వర్క్ చేద్దాం అనుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు గైస్. ఓకే, సో అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఈ యొక్క పర్టికులర్ వీడియో మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారో 10th పాస్ అయిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మన యొక్క సోషల్ మీడియా లింక్స్, సో VTechie_jobs న్యూ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింకు, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు వీడియో డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఉంటే వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన మంచి ఆపర్చునిటీ చూస్తాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ పేజ్. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క డీటెయిల్స్ అని కూడా నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. సో ఇక్కడ మనకి అగ్నివీర్ వాయు నాన్ కాంబటెంట్ రోల్స్కి ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో గైస్, దానికోసం మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అని కూడా ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. దాని గురించి క్లియర్ కట్గా డౌన్లోడ్ చేసి మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నాన్ కాంబటెంట్ అండర్ అగ్నిపత్ స్కీమ్. సో తెలుసు కదా మనకి అగ్నిపత్ స్కీమ్ ఉంటుంది. సో దాని అండర్ కింద వీళ్ళైతే నాన్ కాంబటెంట్ రోల్స్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ మనకు ఒకటి ఇచ్చారు. సో 3rd జూలై 2024 నుంచి 3rd జాన్ 2028 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనేసి ఇచ్చారు. బోత్ డేట్ ఇంక్లూజివ్ అనమాట. ఓకే, ఈ ఇంక్లూజివ్ డేట్స్లో పుట్టిన వాళ్ళు. సో కరెక్ట్గా చెప్పాలంటే ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 ఇయర్స్ అనమాట. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు అన్మ్యారీడ్ మేల్ అయి ఉండాలి, అది మాత్రం గమనించండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి మెట్రికులేషన్ అంటే మరియు SSC, సో 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సో బోర్డ్స్ నుంచి మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, అంటే మెడికల్ స్టాండర్డ్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. హైట్ ఏమో 152 సెంటీమీటర్స్ ఉండాలట, చెస్ట్ 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్లో ఉండాలి. వెయిట్ వచ్చేటికి యాజ్ పర్ ది హైట్కి సో విత్ రెస్పెక్ట్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. విజన్ స్టాండర్డ్స్ కూడా ప్రాపర్గా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. హీరింగ్ స్టాండర్డ్స్, డెంటల్ అండ్ జనరల్ హెల్త్ కూడా మీకు బెటర్గా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో మీకు తెలుసు కదా, జనరల్ డిస్క్వాలిఫికేషన్ ఎవరైతే డిస్క్వాలిఫై చేసేస్తారండి, కన్సంప్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని కానీ బాడీ మీద టాటూస్ ఉంటాయి, విజిబుల్ టాటూస్, అలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళేంటి తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను కదా, సో హాస్పిటాలిటీ స్ట్రీమ్స్లోని హౌస్ కీపింగ్ స్ట్రీమ్స్లోని ఈ యొక్క నాన్ కాంబటెంట్ రోల్స్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. ప్రొసీజర్ టు అప్లైలో చూస్తే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు, agnipathvayu.cdac అనేసి. సో దాంట్లోకి వెళ్ళి డీటెయిల్స్ యాక్సెస్ చేసి మీరు 24th ఫిబ్రవరి 2025 కల్లా అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి పంపించాలి. అప్లికేషన్ ఫార్మేట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో పోస్టల్ అడ్రస్, డ్రాప్ బాక్స్ లొకేషన్స్ కూడా వీళ్ళైతే ఇచ్చారన్నమాట. సో మీరు హౌస్ కీపింగ్లో అప్లై చేద్దాం అనుకుంటే, ఒకవేళ కనుక బెంగళూరు లొకేషన్లో కనుక అప్లై చేద్దాం అనుకుంటే ఆ యొక్క పోస్టల్ అడ్రస్కి మీరు సో ఫిబ్రవరి 24th కల్లా ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించేయాలి. లేదు మేము బెంగళూరులోనే ఉన్నాం బ్రో అంటే సో డైరెక్ట్గా మీరు మెయిన్ గార్డ్ రూమ్కి వెళ్ళి ఇది మీరు సబ్మిట్ చేయొచ్చు కూడా, అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. అలా మనకి డిఫరెంట్ లొకేషన్స్కి వీళ్ళైతే ప్రజెంట్ ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకుంటాం. మీరు చెక్ చేసుకోవచ్చు, బెంగళూరు ఉంది, జోధ్పూర్, మొత్తం అన్నీ ఉన్నాయి. సో మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బెంగళూరు దగ్గరగా ఉన్న దానికి మీరు అయితే పంపించడానికి అయితే ట్రై చేయండి గైస్. బెంగళూరులో అయితే చాలా ఉన్నాయట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ హైదరాబాద్లో బేగంపేట కూడా ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. టోటల్గా మనకి 90 లొకేషన్స్ వరకు వీళ్ళైతే ఇచ్చారన్నమాట, చెక్ చేసుకోండి. సో మేజర్గా మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మీ దగ్గర పాసింగ్ సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలి. సో గైస్, మీ యొక్క ఫోటోగ్రాఫ్, సో రీసెంట్ ఫోటోగ్రాఫ్ హోల్డింగ్ ఎ బ్లాక్ స్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ చెస్ట్ అండ్ హిస్ నేమ్ అండ్ డేట్ ఫోటోగ్రాఫ్ టేకెన్. సో ఇలా అయితే మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. పాస్పోర్ట్ రీసెంట్స్ అయితే కలర్ ఫోటోగ్రాఫ్ మాట క్లియర్గా ఇచ్చారు. లీవ్స్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకైతే ఇస్తారు. యాన్యువల్ లీవ్స్, సిక్ లీవ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయండి. పే అండ్ అలవెన్సెస్ చూస్తే
30,000 పర్ మంత్ ఫిక్స్డ్ ఇయర్లీ ఇంక్రిమెంట్ మనకైతే ఉంటుంది. మీరు ఇక్కడ ఒక బ్రాకెట్ ఇచ్చారు చూడండి ఒకసారి. సో ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ ఏమో 30,000, సెకండ్ ఇయర్ ఏమో 33,000, థర్డ్ ఇయర్ 36,500, ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పుడు మనకి 40,000 వరకు మనకైతే శాలరీ అయితే అవుతుంది. ఇన్ హ్యాండ్ శాలరీ కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి 4 ఇయర్స్ తర్వాత. అప్పుడు అప్రాక్సిమేట్లీ చూస్తే మనకు 10 lakhs వరకు కూడా సో సేవా నిధి ప్యాకేజ్గా మీరైతే తీసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు అప్లై చేస్తారు, వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు అయితే ఒక రిటన్ టెస్ట్ అయితే పెడతారనమాట. సో రాత పరీక్ష అని చెప్పచ్చు. సో అందులో మనకి టోటల్గా 20 మార్క్స్కి అయితే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ మీద మనకి 10 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ మీద 10 మార్క్స్కి అయితే ఉంటుంది. సో అది మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. వన్స్ అది క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకైతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫేజ్ 2 అనమాట టెస్టింగ్. అంటే మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అసలు ఎలా ఉన్నాయి, మీ హెల్త్ అన్నీ కూడా చెక్ చేస్తారు. హెల్త్ చెక్ అని, ఫిట్నెస్ టెస్ట్ అని అన్నీ కూడా ఉంటాయి. సో చెప్పాలంటే అప్ టు 5,000 feet వరకు ఏముండదు. సో 5,001 నుంచి 9,000 feet వరకు అడిషనల్ 30 seconds మనకి ఇచ్చేస్తారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 1.6 kilometer రన్నింగ్ అయితే మీరు అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో అరౌండ్ మనకి 6:30 minutes అంటే 6 minutes 30 secondsలో మీరైతే 1.6 kilometers మీరైతే రన్ చేయాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే 9,001 నుంచి 12,000 feet వరకు ఉంటే సో మనకి అడిషనల్గా 120 seconds వీళ్ళైతే ఇస్తారని చెప్తున్నారు. సో తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2 కూడా ఉంటుంది. అంటే అందులో మనకి 10 push-ups, 10 sit-ups, 20 squats మీ దగ్గర నుంచి అయితే తీసుకుంటారు 1 minuteలో అనమాట. ఓకే, సో దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసేయండి. నెక్స్ట్ ఫేజ్ 3కి వచ్చేటప్పటికి స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇది చెప్పాలంటే మనకి అయితే వాళ్ళు క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందనేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో సింపుల్గా మీ యొక్క ఫిట్నెస్ చెక్ చేస్తారు. హాస్పిటాలిటీకి వచ్చేటప్పటికి మనకైతే కుకింగ్ అని, కటింగ్ అని, వెజిటేబుల్స్, ఫిష్, సో మొత్తం ఈ హాస్పిటాలిటీ అంటే వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా హాస్పిటాలిటీ చెక్ చేయడం కోసం, ఆ హాస్పిటాలిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం ఫుడ్ అవ్వచ్చు, అలా మనకి చాలా ఉంటాయి కదా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వాళ్ళకి మీరు హెల్పింగ్గా వాళ్ళ ఆ యొక్క వర్క్స్ మీరైతే చేయాల్సి వస్తుంది అనమాట హాస్పిటాలిటీలో. అదే హౌస్ కీపింగ్ వచ్చేటోటికి ఫ్లోర్స్ అవి స్వీప్ చేయడం, రోడ్స్ క్లీనింగ్ అంటే బాత్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయడం, ఇవన్నీ కూడా హౌస్ కీపింగ్ దాంట్లోకి అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దాని యొక్క డీటెయిల్స్ ఏంటంటే. నెక్స్ట్ 4th ఫేజ్కి వచ్చేటోటికి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో మీరైతే పాస్ అవ్వాలన్నమాట. ఓకే, సో మీరు అప్లై చేయడం కోసం సింపుల్గా మీకు ఇక్కడ ఇచ్చారు కదా అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇండివిజువల్గా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ పేస్ట్ 1 సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఇచ్చి మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఇక్కడ మీరు యొక్క సైన్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క రోల్ నెంబర్ ఏమైనా ఉంటే ఇంకా రోల్ నెంబర్ ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ నెంబర్, స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయాలి. మొత్తం అన్ని డీటెయిల్స్ నీట్గా ఫిల్ చేసేయండి. అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరైతే ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసేసి ఈ యొక్క పోస్టల్ అడ్రసెస్ మనకైతే ఇచ్చారు. మీరు దగ్గరగా ఉంటే సేమ్గా మీరు డ్రా బాక్స్లో కూడా మీరైతే పోస్ట్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఈ పోస్టల్ అడ్రస్కి మీరు పంపించేస్తే సరిపోతుంది. క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేస్తాం. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. చాలా మంచి అప్డేట్, ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. 10th పాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. గ్రేట్, ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఫర్ ద వాచ్ వి ద రికీ యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.